వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సమయం దగ్గర పడుతుంది. ఇటు చూస్తే రిజర్వేషన్ల అంశం కొలిక్కి రాలేదు. రాష్ట్రంలో రిజర్వేషన్ల బిల్లు ఎప్పుడో ఆమోదం పొందింది. దాన్ని కేంద్రం కూడా ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు. బిల్లును ఆమోదించాలని కోరేందుకు రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రెసిడెంట్ అపాయింట్మెంటు లభించలేదు. దీంతో రిజర్వేషన్ల విషయంలో బిల్లును కేంద్రానికి పంపించడంతో పాటు ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నించిన కేంద్రం సహకరించడం లేదని, ఈ విషయాన్ని రాష్ట్రంలోనే ఉండి సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో తదుపరి పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడం, ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు క్లియరెన్స్ రాకపోవడంతో రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సస్పెన్స్గా మారింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ బీసీ బిల్లుల విషయంలో పరిస్థితులు మరోలా ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్గా తీసుకుంది. చట్ట ప్రకారం సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం స్పష్టం చేసింది. మరోవైపు రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేయబోతున్నారు అనేది స్టేట్ పాలిటిక్స్లో ఆసక్తిని రేపుతోంది. తాము ఢిల్లీకి వెళ్ళి చేయాల్సిన ప్రయత్నాలు చేసినా బీజేపీ సహకరించకపోగా బీజేపీకి బీఆర్ఎస్ వంతపడుతుందనే సంకేతాలను రేవంత్ రెడ్డి తన స్పీచ్లో స్పష్టం చేశారు. దీంతో ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో భేటీ అయ్యి వారు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, ముఖ్యమంత్రి ఎలాంటి వ్యూహాలను పార్టీ పెద్దలకు చెప్పబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.